మందారం మొక్కలకి ఎక్కువగా మిల్లీబగ్స్ అటాకింగ్ ఉండడం జరుగుతుంది. అది ఏ సీజన్లో అయినా కావచ్చు. వర్షాలు పడినప్పుడు లేదా మనము మొక్కల్ని పట్టించుకోకుండా అలానే పెట్టేసినప్పుడు, చీమల వల్ల మిల్లీబగ్స్ ఎక్కువ అటాక్ అయినప్పుడు చీమల ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో వాటన్నిటిని తొలగించే విధంగా ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ సొల్యూషన్, మనం ఎక్కువ కష్టపడకుండా, పైసా ఖర్చు పెట్టకుండా, పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ని యూటిలైజ్ చేసుకోకుండా చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో టాపిక్ అది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో వీడియోని చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? సో మనం ఇంకా మిల్లీబగ్స్ విషయానికి వచ్చినట్లయితే, జనరల్గా నవేడేస్ వర్షాలు పడ్డాయి, వర్షాల వల్ల కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. అదేవిధంగా ఈ వర్షాల వల్ల కొన్ని పురుగులు అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. సో కొంతమందికి అటాక్ అవ్వచ్చు, కొంతమందికి అటాక్ కాకపోవచ్చు. అంటే రెగ్యులర్ కేర్ ఉన్న వారికి అటాకింగ్ అనేది అంత సులువుగా అయితే జరగదు. ఇలాగ మీరు వీడియోలో చూస్తున్న విధంగా కేర్ లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా మిల్లీబగ్స్ అటాకింగ్ అనేది రావడం జరుగుతుంది. సో వాటిని ఇన్స్టెంట్గా తొలగించే విధంగా సొల్యూషన్ అనేది మీ దగ్గరికి తీసుకొచ్చాను. సో దీని గురించి ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించడం, మన మొక్కలు ఈ రోజుటికి కూడా ఇంత హెల్తీగా ఉండడం అనేది జరుగుతున్నాయి. సో అది వేటితో మనం తొలగించవచ్చు, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ప్రాసెస్ చూసుకుందాము. ఫుల్లీ ఆర్గానిక్, హెవీ డోసెస్ అనేది అందించకుండా, ఒక్కొక్కసారి కొన్ని మిల్లీబగ్స్ అయినప్పుడు సో మనం దాన్ని హెవీ డోసెస్ ఇచ్చేసామనుకోండి, మొక్క అనేది ఢీలా పడడం జరుగుతుంది. చాలామంది ఘాటునెస్ ఎక్కువగా ఇచ్చేస్తూ ఉండడం, కారం ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో అది చాలా తప్పండి. పచ్చిమిర్చి యూటిలైజ్ చేయకూడదు మొక్కల మీద. అది ఇన్స్టెంట్గా పువ్వు నుంచి చీడపీడలను తొలగించేస్తుంది. దాని తర్వాత కొద్ది రోజులకి మొక్క అనేది ఢీలా పడిపోవడం జరుగుతుంది. సో అలాంటి వే అనేది లేకుండా సింపుల్గా మనం మొక్కల్ని హెల్తీగా గ్రో చేయొచ్చు. అదేవిధంగా మిల్లీబగ్స్ అటాకింగ్ లేకుండా పూర్తిగా, సరేనా? సో అది చూపిస్తాను రండి. ఇక్కడ కనిపిస్తున్నవి 2 ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఇక్కడ నేను మిక్సీలో పీల్ ఆఫ్ చేయకుండానే వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చాగా మిక్సీ తిప్పిచ్చేసాను. సో ఇవి వచ్చేసి 4 వెల్లుల్లిపాయలే. ఘాటునెస్ ఎక్కువ ఉంటుంది. పెద్ద సైజులో నేను వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, సో వాటిని తీసేసుకున్నాను. ఇలా జస్ట్ 1 టీ స్పూన్ లేదా 4 వెల్లుల్లిపాయలు కౌంటింగ్ అనేది ఉండడానికి. ఇక్కడ నేను ఒక 5 లీటర్ల వాటర్లో యాడ్ చేస్తున్నాను అన్ని మొక్కలకి అందించడానికి. మీరు దీన్ని ఒక 3 లీటర్ల వాటర్లో కూడా యాడ్ చేయొచ్చు. దాని తర్వాత ఆర్గానిక్ పసుపు జస్ట్ 1 టీ స్పూన్ చాలండి. సో ఇలాగా ఇది మొత్తం కూడా యాడ్ చేసేస్తాను. ఈ వెల్లుల్లిలో ఉండే ఘాటు మన మొక్కల దరిదాపుల్లోకి ఎటువంటి పెస్ట్ని రాకుండా చేస్తుంది. అది కూడా కొంత మోతాదులో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇలా వన్స్ మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, మనకి మంచి పెస్టిసైడ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనము మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు. మొక్క యొక్క మట్టి భాగంలో అందించడం వల్ల ఫంగస్ని దూరం చేయగలుగుతాము. అంటే ఎక్కువ తడిదనం ఉండిపోయి ఫంగస్ అటాకింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది. బూజులాగా పట్టడం, అదేవిధంగా గ్రీన్ కలర్లో పాచి పట్టడం అలా జరుగుతూ ఉండేది. సో వాటిని తొలగించుకోవచ్చు. మనం టోటల్గా మిల్లీబగ్స్ కొమ్మకి ఉంటాయి కాబట్టి సో వాటి మొత్తాన్ని కూడా మనం ఇలా రఫ్ చేసేస్తా షవర్ ప్రాసెస్ చేయొచ్చు. సో ఆ షవర్ ప్రాసెస్ మనం చూసుకుందాం రండి. సో ఫ్లేవర్స్ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఇలా షవర్ ప్రాసెస్ చేయండి. క్యా
సో ఇలాగా షవర్ ప్రాసెస్ అనేది మీరు చేయొచ్చండి. ఇలా రఫ్ కూడా చేయొచ్చు. ఇలా మీరు కొమ్మ భాగం ఉంటుంది కదా, కాండం భాగం, సో వీటిని ఇలా రఫ్ చేయొచ్చు. మీకు మిల్లీ బగ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని రఫ్ చేసేయండి. సో ఇలాగా నాకు ఇక్కడ 2 మిల్లీ బగ్స్ అనేవి కనిపించాయి. వాటిని నేను తీసేసి ఈ వాటర్ అనేది షవర్ ప్రాసెస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ పింక్ కలర్ చెట్టుకు కూడా షవర్ ప్రాసెస్ చేసేసుకుంటున్నాము. సో ఇలాగా చూసారు కదా, ఇలా మనము షవర్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ప్రతి మొగ్గ, ప్రతి కాండం తడిసే విధంగా ఫ్లేవరింగ్, ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇలా ఫ్లేవరింగ్ తడిసే విధంగా, మొగ్గలకి పట్టే విధంగా మనం వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మనకి మొగ్గలు టుమారోకి రెడీ అయిపోయే మొగ్గలు. సో ఇలాగా మనము పూర్తిగా ఇచ్చేసినట్లయితే వర్షాలు పడేటప్పుడు, వర్షాలు పడిన తర్వాత పురుగులు అనేవి అటాకింగ్ అయి ఉంటాయి కదా, సో ఆ టైంలో మీరు ఇచ్చేసినట్లయితే ఫుల్గా పెస్ట్ అనేది దూరం అయిపోవడం జరుగుతుంది. సరేనా? సో వర్షాలు పడేటప్పుడు మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఇచ్చిన పెస్టిసైడ్ వర్షం పడినప్పుడు టోటల్గా మొక్క భాగం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆ ఘాటునెస్ అనేది ఉండదు. వర్షాలు తగ్గిన తర్వాత ఇవ్వండి. ఈ మధ్యకాలంలో వర్షాలు అనేవి కూడా లేవు. సో హ్యాపీగా మీకు మిల్లీబగ్స్ అటాకింగ్ కానీ, పేనుబంక కానివ్వండి, గాజు పురుగులు, గొంగలి పురుగులు, చాలా రకాల పురుగులు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా ఒక్కటే బ్రహ్మాస్త్రం, ఇది ఇచ్చేసేయండి. పూర్తిగా తొలగిపోతాయి. ఏదైనా మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే తొలగించినప్పుడు అవి పూర్తిగా దూరం అవ్వడం జరుగుతాయండి. సో ఒక్క వాష్లోనే, ఇంత క్వాంటిటీలోనే అవి దూరం అయిపోతాయి. సో ఎక్కువ ఉన్నాయి, వాటిని ఇంత క్వాంటిటీ యూటిలైజ్ చేసి దూరం చేసుకోవాలి అంటే కుదరదు. ఇంతే క్వాంటిటీ ఇచ్చేసేయండి. 2 డేస్కి ఒకసారి కంటిన్యూ చేయండి. తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. సరేనా? సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్ రావడం జరుగుతుంది. చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే హెల్దీ గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేయొచ్చు. సరేనా? సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. వాటికి రిలేటెడ్ పూర్తి డీటెయిల్డ్ వీడియోస్ అనేవి మీతో షేర్ చేస్తాను. సో మళ్ళీ కలుద్దాం.